బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని తెలిపారు. తనలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా జగన్ కు ప్రజాదరణ తగ్గదని వెల్లడించారు విజయసాయిరెడ్డి. ఇక కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు అందజేశారు. తన రిజైన్ లెటర్ ను స్పీకర్ ఫార్మాట్ లోనే విజయసాయిరెడ్డి ధన్ఖడ్ కు అందించారు. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంకా వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి రాజీనామాను జగన్ సీరియస్ గా తీసుకోలేదన్న టాక్ నడుస్తోంది. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు ఇది ముందుగానే ఊహించిన పరిణామమని కొంతమంది నేతలు చెబుతున్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని తెలిపారు. తనలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా జగన్ కు ప్రజాదరణ తగ్గదని వెల్లడించారు విజయసాయిరెడ్డి. కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు అందజేశారు. తన రిజైన్ లెటర్ ను స్పీకర్ ఫార్మాట్ లోనే విజయసాయిరెడ్డి ధన్ఖడ్ కు అందించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. జగన్ గారు ఈ రోజు కాదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు.